ముఖ్యంగా పిల్లలకు దేవుడు మంచి అర్పించబడుతూ ఉన్నది. దేవా, నీవు నన్ను ఆదుకొనుటకు రమ్ము. ప్రభువా, నాకు సాయపడుటకు శీఘ్రమే రమ్ము. నాకు సహాయుడును రక్షకుడును నీవే కనుక ప్రభు, జాగు చేయక నన్ను ఆదుకొనుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం సామాన్య కాలంలో 18వ ఆదివారంలోకి ప్రవేశించి ఉన్నాం. ఈనాడు అదే విధముగా ఈ బలి పూజలో ఈరోజు ఫ్రెండ్షిప్ డే, మన యొక్క స్నేహితుల అందరి కొరకు చిన్ననాటి నుంచి మనం ఎవరితో అయితే స్నేహం చేసి మా స్నేహితులందరినీ జ్ఞాపకం చేసుకొని వాళ్ళు మనకి దూరంగా ఉండొచ్చు, లేదా కొంతమంది ఈ లోకంలో లేకుండా ఉండొచ్చు. అయినా కూడా అంత గొప్ప స్నేహితులని ఈ లోకంలో ఆ సమయానికి గొప్ప దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆ స్నేహితులను బట్టి వందనములు చెప్తూ వారి కొరకు ప్రార్థిస్తూ, అలాగే ఇంకొక విషయం, మనం అందరికీ తెలిసినట్లుగా వయనాడులో జరిగినటువంటి ఆ యొక్క ప్రకృతి విపత్తులను బట్టి ప్రభు, ఎందుకంటే అక్కడ న్యూస్లో చూస్తే 13 ఊర్లకు ఊర్లే పోయాయి అని ఒక న్యూస్ కూడా చెప్తూ ఉన్నారు. కనుక అట్లాంటి అంతమంది కనీసం ఏం జరిగిందో కూడా తెలియకుండానే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిద్రిస్తున్న సమయంలో రాత్రి వేళ అర్ధరాత్రి ఒకేసారి మట్టి, బండరాళ్ళు, నీళ్లు అన్నీ కలిసి ఇళ్ళ మీద పడినప్పుడు వాళ్ళకి తెలియకుండా నిద్రలోనే ప్రాణాలు కోల్పోయినటువంటి ఒక ఘోరమైన సంఘటన. కనుక ఆ పరిస్థితుల్లో చూస్తేనే భయంకరంగా ఉన్న, ఇంకా చాలామంది కనీసం శవాలు కూడా దొరకని పరిస్థితి. చాలామంది శవాలు పార్ట్లుగా, అంటే ఒక్కొక్క భాగాలు దొరుకుతున్నాయంట, అవి ఎవరివి ఏంటి అనేది కూడా తెలియని పరిస్థితి. ఇంకా కొన్ని వందల మంది అక్కడ వాళ్ళ జాడ ఇంకా తెలియలేదు. అక్కడ ఒక ఊరు ఉంది అనే పరిస్థితి కూడా అక్కడ లేదు అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు ఉదాహరణకి మన కాలువ ఉంది కదా, అప్పుడు సాధారణంగా ఉన్నటువంటి కాలువ, ఉదాహరణకి అది ఒక 10 మీటర్లు ఉందంటే 10-20 మీటర్లు ఉన్న కాలువ ఒకేసారి ఒక 500 మీటర్లు జరిగితే ఎట్లా ఉంటుందో అలాంటి పరిస్థితి అనమాట. అంటే అంత పెద్దగా చేసుకొని మట్టితో పాటు అన్ని రాళ్ళు, ఒక కొండలే కిందకి జారి పడడం వలన కొన్ని ఊర్లకు అక్కడ ఊరు ఉంది అనేది కూడా ఆనవాళ్ళు కూడా లేకుండా పోయాయి. కనుక అలాంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. కనుక ఎవరెవరైతే మరణించారో వారందరి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలి అని, అలాగే తమ సొంత వాళ్ళని కోల్పోయినటువంటి వారు నాది అన్నది అనేది ఏమీ లేకుండా ఇప్పుడు వాళ్ళు నిరాశ్రయులుగా, ఆశ్రయం కూడా లేకుండా, తినడానికి కూడా తిండి లేనటువంటి, ఒకవేళ అలాంటి ప్రజలు వాళ్ళందరినీ గవర్నమెంట్ అలాగే ప్రజలందరూ ఆదుకునే మనసు అనుగ్రహించాలి అని, అలాగే తమ సొంత వాళ్ళని కోల్పోయిన వారికి ఓదార్పుని అనుగ్రహించాలని ఈ బలి పూజలో ప్రత్యేకముగా ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యంలో మనం చూస్తే, ఈ వాక్యంలో క్రీస్తు ప్రభు
సువార్త పరిచర్య చేస్తూ ఉన్నారు. ఈరోజు అన్నింటికంటే ముఖ్యం ఒక గొప్ప పండుగ, పునీత జాన్ మరియా వియాన్నే గారి యొక్క పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. ఆ గొప్ప పునీతుడు ఈ ప్రతి విచారణ గురువులందరికీ కూడా పాలక పునీతుడిగా పునీత జాన్ మరియా వియాన్నే గారు ఉన్నారు. ఎందుకనంటే అన్ని శ్రమల మధ్యలో చేస్తారు. ఈరోజు వాక్యంలో చూస్తే పోయిన వారం చదివిన దానికే ఈ కొనసాగింపుగా ఈరోజు పట్టణం ఉంటుందన్నమాట, సువిశేష పట్టణం. పోయిన వారం ఏం చదివామంటే 5,000 మందికి ఆహారం ఇచ్చినట్లుగా చదివాం. 5,000 మందికి ఆహారం ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ ప్రభుని వెతుక్కుంటూ పోతున్నారు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అనంటే, ప్రభు ఇచ్చిన ఆహారం తిన్న తర్వాత అంతమందికి 5 రొట్టెలు 2 చేపలతో ఆహారం ఇచ్చిన ఒక గొప్ప సంఘటన చూసిన తర్వాత వాళ్ళు ప్రభుని అడుగుతున్న మాట ఏంటనంటే, నిన్ను నమ్మాలంటే మాకు ఏ గుర్తులు చూపిస్తావు అంటున్నారు, ఏమి చూపిస్తావు అని అడుగుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఒక దైవ సేవకునికి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు చాలా కష్టం. అన్నీ చూసిన తర్వాత కూడా ఏం జరుగుతుందో చూసిన తర్వాత కూడా ఇంకా మాకు నమ్మకం కుదరట్లేదు అని వాళ్ళు అడిగినప్పుడు ప్రభు మనసు నిజంగా నొచ్చుకొని ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో అలాంటి సేవ ప్రభు చేయగలిగాడు. ఈరోజు ఈ పునీతుని జీవితంలో, జాన్ మరియా వియాన్నే గారి జీవితంలో చూసుకున్నా కూడా అదే జరుగుతూ ఉన్నది. ఏంటంటే ఆయన ఒక ఆర్స్ అనే పట్టణానికి పోతాడు. ఆర్స్ అంటేనే పాపానికి నిలయం అన్నమాట. అన్ని రకాల అక్కడ లేని పాపం అంటూ ఏమీ లేదు. అన్ని చిన్న పాపం నుంచి పెద్ద పాపం వరకు అన్నీ ఆ విచారణలో ఆ పట్టణంలో ఉన్నాయి. ఎవరు కూడా చర్చికి పోరు, భయం లేదు, దైవ భయం లేదు, దైవ భక్తి లేదు, ప్రార్థన అనే ఆసక్తి కూడా లేదు, కనీసం వాళ్ళకి ఆలోచన కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ దైవ సేవకుడు అలాంటి పరిస్థితుల్లో సేవ చేసి దానిని ఒక పుణ్యస్థలంగా, ఆయన చేసినటువంటి త్యాగాలకి, ఆయన చేసినటువంటి పరిచర్యకు ఎట్లా అనంటే పాపానికి నిలయముగా ఉన్నటువంటి స్థలం ఈ రోజున ఈ జనం కొన్ని వందలు లక్షల మంది అక్కడికి సందర్శిస్తూ ఉన్నారనమాట ఆ ప్రదేశాన్ని. దానివల్ల అక్కడ ఒక రైల్వే స్టేషన్ వచ్చింది కొత్తగా, తర్వాత అక్కడ బస్ స్టేషన్ అని ఇలా రకరకాలుగా ఆ రోజుల్లో ఏర్పాటు చేయటం జరిగింది. ఎందుకనంటే కార్డినల్స్ దగ్గర నుంచి బిషప్స్, ఆర్చ్ బిషప్స్, గురువులు, ఫాదర్స్ వీళ్ళందరూ కూడా వచ్చి వియాన్నే గారి దగ్గర పాప సంకీర్తన చేసేవారు. కనుక ప్రియమైన సహోదరి సహోదరుల, పాప సంకీర్తనానికి ఎవరన్నా ఉన్నారు ముఖ్యమైన వ్యక్తి అంటే మనం వియాన్నే గారిని గుర్తు చేసుకుంటూ ఉంటాం. కొన్ని గంటలు, ఒక్కొక్కసారి 21 గంటలు, ఒక్కొక్కసారి 23 గంటలు పాప సంకీర్తనలో కూర్చొని వింటూనే ఉన్నారనమాట. అంత గొప్ప పునీతుని పండుగ ఈ రోజున మనం జరుపుకుంటూ ఉండగా, మరి ఆయన కూడా అలాంటి బాధలు అనుభవించి అన్ని శ్రమల మధ్యలో, నిందల మధ్యలో సేవ చేశాడు. ఈ రోజున పునీతునిగా ఉన్నారు. అలాగే క్రీస్తు ప్రభు జీవితంలో పట్టణంలో చూస్తే అదే చూస్తూ ఉన్నాం అనమాట. మనము కూడా అన్ని రకాల మధ్యలో ఆయన ఇచ్చిన అన్ని తీసుకున్న తర్వాత కూడా ఇంకా మాకు గుర్తు చూపించి అంటున్నారు. నువ్వు నిజమైన దేవుని కుమారుడు అని మాకు గుర్తేందు చూపించని అడుగుతున్నప్పుడు ప్రభు మనసు నొచ్చుకొని ఉంటుంది. మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో అన్ని పనులు, అన్ని కార్యాలు ప్రభు చేసినా కూడా ఇంకా నాకేం చేయలేదు అన్న ఆలోచనతోనే మనం ఉంటున్నాం. ఇంకా ప్రభు నాకు ఇంకా చేయలేదు కదా, చిన్నవే కదా నాకు చేసింది మనం ప్రభు చేసిన కార్యాన్ని తక్కువగా చూస్తాం. ప్రభు చేసేది ఏదైనా గొప్ప కార్యం. ఈరోజు మనం ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ప్రభు చేసిన కార్యం, ఆ విలువ, దానికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఏంటో తెలియకుండా, మనం ప్రభు చేసిన కార్యాలు గుర్తించకుండా, ఇంకా నాకేం చేయలేదు కదా, నాకు తక్కువ చేశాడు కదా, నాకు ఇలాంటి జీవితం ఇచ్చాడు కదా, నన్ను ఎందుకు ఇలాంటి కుటుంబంలో పుట్టించాడు అని కొన్ని సందర్భాల్లో ప్రభునే ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాలు ఉన్నట్లయితే ఈ బలి పూజ యొక్క అవకాశం మనల్ని మనం ప్రభుని క్షమాపణ అడగడానికి, మనం ఉన్న పరిస్థితి ఏంటో తెలుసుకొని ప్రభు దగ్గరకు వచ్చి క్షమించమని అడగడానికి 2 చేతుల హృదయం మీద ఉంచుకొని ప్రభువా, నువ్వు నా జీవితంలో ఎన్నో చేశావు, ఎన్నో కార్యాలు చేశావు, కానీ నిన్ను నమ్మని సందర్భాలు ఎన్నో ఉన్నాయి ప్రభువా. ఇంకా నా జీవితంలో చేయలేదు అని అన్న రోజులే చాలా ఉన్నాయి తండ్రి. అందుకు నన్ను క్షమించండి. నువ్వు నా జీవితంలో
ఆ కార్యాలు చేయకపోతే ఈరోజు నేను ఉండేవానిని కాదు. ఆ కార్యాలు చేయకపోతే నా జీవితంలో నేను ఈరోజు బ్రతికి ఉండేదానిని కాదు. ఇదిగో ప్రభువా, నేను క్షమాపణ అడుగుతున్నాను, నన్ను మన్నించి మరొక నూతన వ్యక్తిగా నన్ను మార్చి ప్రభువా నన్ను పరిశుద్ధమైన వ్యక్తిగా మార్చండి అని మన పాపముల కొరకు పశ్చాత్తాపపడతాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభు దయ చూపుము, క్రీస్తు దయ చూపుము, ప్రభు దయ చూపుము. Glory, glory, gloria, 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 glory, glory, gloria. పొగడెదము, నిన్ను పొగడెదము, నీ దయని కోరెదము. ఏలిన వార పరలోక రాజ శక్తి సంపన్న ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సేవకులకు సమీపమున ఉండి అంతములేని నీ కరుణతో వారి ప్రార్థనలకు బదులు పలుకుము. నిన్ను తమ సృష్టికర్తగాను మార్గచూపరిగాను అంగీకరించి ఆనందించు వారికి నీవు సృష్టించిన దానిని పూర్వస్థితికి చేర్చుము. పూర్వస్థితికి చేర్చిన దానిని నీ సంరక్షణలో సురక్షితముగా కాపాడుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
మొదటి పట్టణము. నేను ఆకాశము నుండి వారికి జీవాహారము కురియింతును. నిర్గమకాండము 16వ అధ్యాయము 2 నుండి 4 వచనముల వరకు మరియు 12 నుంచి 16 వచనముల వరకు. నిర్గమకాండము 16వ అధ్యాయము 2 నుండి 4 మరియు 12 నుంచి 16 వచనముల వరకు. డీను అరణ్యము చేరిన పిదప ఆ అడవిలో ఇశ్రాయేలీయులు సమాజమంతయు మోషే అహరోనుల మీద నేరము మోప మొదలెడెను. ఇశ్రాయేలీయులు వారితో, మేము ఐగుప్తు దేశముననే యావే చేతిలో చచ్చినా బాగుగా ఉండేడిది. అచ్చట మాంసభాండముల దగ్గర కూర్చుండి రొట్టె విరుచుకొని కడుపారా భుజించితిమి. ఈ ఎడారిలో ఈ సమాజమునెల్లా ఆకలిచే మలమల మార్చి చంపుటకు కాబోలు మీరు ఇద్దరూ మమ్ము అక్కడి నుండి తోడుకొని వచ్చితిరి అనిరి. అప్పుడు యావే మోషేతో, ఇదిగో నేను ఆకాశము నుండి వారికి ఆహారమును కురియింతును. ప్రతిదినము ఈ ప్రజలు వెలుపలికి వెళ్ళి ఏనాటి బత్తెమును ఆనాటికే సమకూర్చుకొనవలెను. వారు నా ధర్మములను పాటింతురో లేదో తెలుసుకొనుటకై ఈ విధముగా వారిని పరీక్షింతును. నేను ఇశ్రాయేలీయుల సనుగుడు వింటిని. నీవు వారితో, మీరు ప్రొద్దుకుంకునున్నప్పుడు మాంసమును వేకువనే రొట్టెను కడుపారా తిందురు. అప్పుడు గాని యావేనైన నేనే మీ దేవుడనని మీకు తెలియదు అని చెప్పుము అనెను. సాయంకాలము పూరేడు పిట్టలు వచ్చి వారి విడుదలను కప్పివేసెను. ప్రొద్దుటి పూట విడుదల చుట్టూ మంచు కమ్మి ఉండెను. పొగ మంచంతా పోయిన తరువాత ఎడారి నేల మీద నూగు మంచు వంటి సన్నని పొడి కనపడెను. దానిని చూచి అది ఏమియో తెలియక ఇశ్రాయేలీయులు, ఇది ఏమి అని ఒకరినొకరు అడుగుకొనిరి. మోషే వారితో, మీరు తినుటకై దేవుడిచ్చిన ఆహారము ఇదియే. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతం. అందరూ. ప్రభువు వారికి పరలోక ఆహారమును వసగెను. మేము విన్న సంగతులు, ఎరిగిన సంగతులు, మా పూర్వులు మాతో చెప్పిన సంగతులు. ప్రభువు మహాకార్యములు, అతని పరాక్రమము, అతని అద్భుత కార్యములు మొదలైన అంశములను మన పిల్లలకు తెలియకుండా దాచి ఉంచరాదు. అందరూ. ప్రభువు వారికి పరలోక ఆహారమును వసగెను. ఆ సంగతులనెల్లా మన తర్వాత తరముల వారికి తెలియచేయవలెను. అయినను ఆయన ఆకాశమునకు ఆజ్ఞను వసగెను, అంతరిక్ష కవాటములను తెరచెను. ఆ ప్రజలకు ఆహారముగా మన్నాను కురియించెను. ఆకాశము నుండి వారికి పరలోక ఆహారమును వసగెను. అందరూ. ప్రభువు వారికి పరలోక ఆహారమును వసగెను. నరులు దేవదూతల ఆహారమును ఆరగించిరి. ఆయన వారికి సమృద్ధిగా ఆహారమును దయచేసెను. ప్రభువు ఆ ప్రజలను తన పవిత్ర పర్వతమునకు కొనివచ్చెను. తాను స్వయముగా జయించిన కొండ నేలకు తీసుకొని వచ్చెను. అందరూ. ప్రభువు వారికి పరలోక ఆహారమును వసగను. దేవుని పోలికగా సృజించబడిన కొత్త స్వభావమును ధరింపుడు. 2వ పట్టణము. పునీత పౌలు గారు ఎఫెసీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము పవిత్ర వచనములు 17 మరియు 20 నుండి 24 వరకు. 2వ పట్టణము. పునీత పౌలు గారు ఎఫెసీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము పవిత్ర వచనములు 17 మరియు 20 నుండి 24 వరకు. సహోదరులారా, ప్రభువు నామమున నేను ఇట్లు వక్కానించుచున్నాను.
ఉపయోగము లేని ఆలోచనలు కలవారును మీరు క్రీస్తును గూర్చి నేర్చుకున్నది అది కాదు కదా. ఆయనను గూర్చి నిశ్చయముగా మీరు విని ఉన్నారు. క్రీస్తునందలి సత్యము మీకు బోధింపబడి ఉన్నది కనుక మీ పూర్వ జీవితము పాత స్వభావమును మార్చుకొనడు. ఆ పూర్వ జీవితము మోసకరమగు దుష్టవాంఛలచే భ్రష్టమైపోయినది. మీ మనస్తత్వమును నూతనీకరించుకొనుడు. సత్యమైన నీతిని పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజింపబడిన క్రొత్త స్వభావమును ధరింపుడు. ఇది ప్రభుని వాక్కు. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు. నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు. హల్లెలూయా 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 హల్లెలూయా. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. ప్రభు మీతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. అధ్యాయము 6 పవిత్ర వచనములు 24 నుండి 35 వరకు. యోహాను సువార్త 6వ అధ్యాయము 24వ వచనము నుండి 35వ వచనం వరకు. యేసు రొట్టెను పంచి ఇచ్చిన స్థలము యేసు గాని శిష్యులు గాని లేకుండుట చూచి వారు ఆయనను వెదుకుచు పడవలపై కఫర్నామునకు పోయిరి. ప్రజలు సరస్సు ఆవలి వైపున యేసును కనుగొని, బోధకుడా, మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చితిరి అని అడిగిరి. మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెతుకుచున్నారు, నా అద్భుత చిహ్నములను చూచి కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు, నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు. మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఏలైనా తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు ముద్రను వేసి ఉన్నాడు అని యేసు సమాధానమిచ్చాను. అప్పుడు దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలయునో అని వారు అడుగగా, యేసు, దేవుడు పంపిన వారిని విశ్వసింపుడు, అదియే దేవుడు మీ నుండి కోరునది అని చెప్పాను. అంతటా, నిన్ను విశ్వసించుటకు మాకు ఎట్టి గుర్తును నిచ్చెదవు, ఏ క్రియలు చేసెదవు అని వారు మరలా ప్రశ్నించిరి. వారు భుజించుటకు ఆయన పరలోకము నుండి ఆహారమును ప్రసాదించెను అని వ్రాయబడినట్లు మా పితరులకు ఎడారిలో మన్నా భోజనము లభించెను అని వారు ఆయనతో చెప్పిరి. పరలోకము నుండి వచ్చిన ఆహారమును మీకిచ్చినది మోషే కాదు, కానీ నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును. దేవుని ఆహారము పరలోకము నుండి దిగివచ్చి
లోకమునకు జీవమును వసుగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు వారితో నేను. అయ్యా, ఎల్లప్పుడూ ఆ ఆహారమును మాకు వసుగుము అని వారు అడిగిరి. అందుకు యేసు, నేనే జీవాహారమును. నా యొద్దకు వచ్చివాడు ఎన్నటికి ఆకలి కొనడు. నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పిక కొనడు. ఇది క్రీస్తుని సువిశేషము. మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం. పవిత్రాత్మ దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా 13వ కీర్తన తెరిచి చూడాలి. అయితే ప్రియులైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు ఫాదర్ గారు మొదటగా చెప్పిన విధముగా తల్లి శ్రీ సభ మనందరినీ కూడా పునీత జాన్ మరియా వియాని గారి యొక్క పండుగను జరుపుకోవడానికి ఆహ్వానిస్తూ ఉన్నది. అయితే జాన్ మేరీ వియాని గారు విచారణ గురువులకు పాలక పునీతులుగా ఉంటూ ఉన్నారు. అయితే మనందరం ఈరోజు మన విచారణ గురువులైనటువంటి ఫాదర్ విజయ్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకోవాలి. గట్టిగా చప్పట్లు కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే కీర్తనకారుడు ఈరోజు ప్రభువుతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. చాలా ఫ్రెండ్లీగా, స్నేహంతో, ఆయన ఎంతో ప్రేమతో ముఖాముఖిగా ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు. 13వ కీర్తనలో, ప్రభు నీవు నన్నెంతకాలము విస్మరింతువు, నీవు నన్నెంతకాలము విస్మరింతువు, కలకాలమున నీ దివ్యముఖమును ఎంతకాలము నా నుండి దాచుకుందువు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనకారుడు ప్రభువుతో చాలా ఫ్రెండ్లీగా ఉంటూ ఉన్నాడు. అది ఏ విధంగా అంటే, ఇదిగో కీర్తనకారుడు ఒక మానవుడిగా ఉండి చేసిన తప్పిదములకు, మానవుడిగా ఉండి చేసినటువంటి పాపములకు కీర్తనకారుడు ఏమనుకుంటూ ఉన్నాడు అంటే, నా స్నేహితుడైనటువంటి ప్రభువు నాకు మొహం చాటేశాడు అంటూ ఉన్నాడు. ఇది ఈ రోజుల్లో మనకు జరిగేదే కదా. ఎంత తప్పు చేస్తే మన ఫ్రెండ్లు, మన స్నేహితులు ఒకరోజు 2 రోజులు మాట్లాడుకుని మొహం చాటేసుకుని తిరుగుతారు, అవునా కదా. అదేవిధంగా కీర్తనకారుడు, ప్రభు నీ దివ్యముఖమును ఎంతకాలము నా నుండి దాచుకుంటావు, ఒక్కసారి చూపించాయా, నేను చూడలేక ఉండలేకపోతున్నానయ్యా. నేను నీ ముఖాన్ని రోజు చూసేవాడిని, ఉదయాన్నే లేచి గుడికి వచ్చేవాడిని, ప్రార్థన చేసుకునేవాడిని, నీ యొక్క ముఖాన్ని దర్శించుకునేవాడిని. ఒక్కరోజు నీ ముఖం కనపడకపోతే నాకు ఏదోలా ఉంది, ఒక్కసారి చూపించయ్యా అని అడుక్కుంటున్నాడు. మన స్నేహితులను బతుకుని అడుక్కున్న విధముగా. అందుకే ప్రభు నీవు నన్ను ఎంతకాలం విస్మరించవు, ఇంకెంతకాలం ఈ కోపము, నేను చేసిన తప్పే, నేను చేసింది పాపమే, ఇదిగో ఆ పాపానెల్లా విడిచిపెట్టి నీ దగ్గరికి వస్తూ ఉన్నానయ్యా, ఇంకెంతకాలమయ్యా ఈ కోపం, ఒక్కసారి నీ దివ్య ముఖాన్ని చూపించవా అని చాలా ఫ్రెండ్లీగా అడుగుకుంటూ ఉన్నాడు. 2వ వచనం చదువుకుందాం. నా హృదయము ఎంతకాలము రెయ్యింబవలు దిగులుతో నిండి ఉండవలేను. అంటే ప్రభు ముఖం చూడకపోతే కీర్తనకారుడు యొక్క ముఖము దిగులు అయిపోతూ ఉంది. మనము ప్రభుని ముఖము ఆదివారం చూడడానికే చాలామంది ఇష్టపడడం లేదు, కానీ కీర్తనకారుడు ఆ ప్రభుని ముఖం రోజు రోజు దర్శించుకొని, ప్రభు యొక్క ప్రేమను పొందుకొని, ప్రభు యొక్క కృపను ఆయన ఆవరించుకొని, ఆయన ఒక్కరోజు ప్రభువును చూడకపోతే, ఒక్కరోజు ప్రభువుని ఆ యొక్క ముఖం దర్శించుకోలేకపోతే ఆయన దిగులు చెందుతున్నాడు.
నా రెయ్యం బగులను దిగులుగా ఉన్నాను, ఏ పని చేయలేకపోతున్నాను, నిన్ను చూడాలనే ఆశ తప్ప నాకు ఇంకే వేరే ఏమీ లేదు. పక్కంటోళ్ళు వచ్చి ఏం జరిగింది అంటే ఈరోజు ఏదో బాగోలేదు అంటమే కానీ ఆయన నేను ప్రభువుని దర్శించుకోలేకపోతున్నానని సమాధానం చెబుతూ ఉన్నాడు. దానికి గల అడ్డు ఆయన ఈరోజు తీయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే నా మట్టుకు నేను నీ కృపను నమ్ముకొని ఉన్నానయ్యా, నీ రక్షణలో నా హృదయం సంతోషించున్నది, నీవు రక్షిస్తున్నావు కనుక నేను సంతోషిస్తూ ఉన్నాను అని కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు మనందరం కూడా ఫాదర్ గారు చెప్పిన విధంగా ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటున్నాం కదా. ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటూ ఉన్నప్పుడు మనము ఈ లోకంలో ఎంతోమందిని ఫ్రెండ్స్ని చూసుంటాం. ఈరోజు మంచిగా ఉంటారు, రేపు మన గురించి వేరే చెడ్డగా చెప్తూ ఉంటారు. ఈరోజు మనతో మంచిగా ఉంటారు, రేపు మనకి గోతులు తవ్వుతూ ఉంటారు. కానీ దేవుడు అలాంటి స్నేహితుడు కాదని కీర్తనకారుడు 13వ కీర్తనలో చెబుతూ ఉన్నాడు. ఆయన మన రక్షణ ఇచ్చేటువంటి స్నేహితుడు. అందుచేత ఇప్పుడు మనందరం కూడా ఆ చిరకాల స్నేహితుడిని స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా. చప్పట్లు కొడుతూ, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నీ ప్రియ ప్రభువా యేసయ్యా. ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం, కాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఆ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం. Praise the Lord. Hallelujah. Hallelujah. అయితే ఈ రాటి సువిశేష పట్టణంలో మనందరం కూడా ఒకటి గుర్తిస్తూ ఉంటాం. ప్రజలు దేనికోసమో వెతుకుతూ ఉన్నారు. వారు ప్రభువుని వెతుకుతున్నారేమో. ఒకవేళ ప్రభువుని వెతికితే దేనికోసం వెతుకుతూ ఉన్నారు? శరీర భోజనం కోసమా, లేదా ఆధ్యాత్మిక భోజనం కోసమా? ఒకవేళ మనకే గనక ఆధ్యాత్మిక భోజనం కావాలి అంటే ఈరోజు పునీత పౌలు గారు చెప్తూ ఉన్నారు, మనము మన పాత జీవితాన్ని విడనాడి, మన పాత స్వభావాన్ని విడనాడి క్రీస్తులో నూతన జీవితాన్ని ప్రారంభించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, పోయిన వారము మనము ధ్యానించినటువంటి వాక్యము, ప్రభువు 5,000 మందికి ఆహారాన్ని వసగాడు. 5,000 మందికి ఆహారాన్ని
ఆహారాన్ని ప్రసాదించినటువంటి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రజలు తిరిగి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి వారు చెప్పింది ఏంటో తెలుసా? ప్రభువు బోధించినటువంటి వాక్యము కాదు, ప్రభువు చేసినటువంటి అద్భుత క్రియలు కాదు, ఇదిగో ఆ ఫలానా వ్యక్తి దగ్గరికి వెళితే మనకి కడుపు నిండా భోజనం దొరుకుతుంది అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయనతో ఉంటే చాలు, మనకి కావలసిన భోజనం దొరుకుతుంది అని వారు శారీరక భోజనం కోసము వారు బయటికి వెళ్ళి బోధించారే తప్ప, ఆయన దగ్గరికి వెళితే మన వ్యాధి బాధలు పారిపోతాయని, మనము సకల వ్యాధుల నుంచి విడుదల పొందుకుంటామని, లేదా ఆయన దగ్గరికి వెళ్తే మనకు మనశ్శాంతి దొరుకుతూ ఉందని ఇది కాదు వారు బోధించింది. వారు బోధించిందల్లా వారి దగ్గరికి వెళితే మనకి తినడానికి భోజనం దొరుకుతుంది. అందుకే వారు వెతుకుతూనే ఉన్నారు. అప్పుడు ఒక చోటున ప్రభువుని చూశారు. అయ్యా బోధకుడా, నువ్వు ఇంతవరకు ఎక్కడికి వెళ్ళావు? నీకోసం మేము వెతుకుతూనే ఉన్నాం అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. అప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, ఈనాటి సువిశేషం తీసుకుందాం. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 26వ వచనము. ప్రభు ఏమని పలుకుతున్నాడో చూద్దాం. మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెతుకుచున్నారు. దేనికి వెతుకుచున్నారు? మీరు కడుపు నిండా భోజనం చేశారు కాబట్టి రొట్టెలు, చేపలు ఇవన్నీ కూడా మీకు సంతృప్తిగా దొరికాయి. మళ్ళీ దొరుకుతాయేమో, పనికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంకా మనం కష్టపడాల్సిన అవసరం లేదు, శ్రమించాల్సిన అవసరమే లేదు, ఆయన దగ్గరికి వెళదాం, భోజనం తిందాం. అదే ఆలోచనతో ఈ ముగ్గురు వెళ్ళి ఇంకో ముగ్గురిని తీసుకుని వచ్చారు. ఎందుకు వెతుకుతున్నారు? ప్రభు ఏమని పలుకుతున్నారు? మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెతుకుచున్నారు, నా సూచక క్రియలను చూచి కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను చేసిన అద్భుతములను చూసి కాదు మీరు వచ్చింది ఈరోజు, నేను చేసిన క్రియలను బట్టి కాదు మీరు వచ్చింది ఈరోజు, నేను బోధించినట్టు వాక్యాన్ని విని కాదు మీరు ఈరోజు వచ్చింది. ఈరోజు మీరు నేను దేవాలయానికి వెళితే ఈరోజు భోజనాలు ఉన్నాయంట, సంతర్పణ ఉందంట, భోజనాలు పెడతారు, అయితే వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత వారు అక్కడ భుజించినటువంటి ప్రజలు ఉచితమైన భోజనం కోసం వెతుకుతూ ఉన్నారు, శారీరక భోజనం కోసం వెతుకుతూ ఉన్నారు, అశాశ్వతమైనటువంటి భోజనం కోసం వెతుకుతున్నారు. అది అశాశ్వతమని తెలుసు కూడా వారు దాన్నే వెతుకుతూ ఉన్నారు. శాశ్వతమైన దాన్ని వదిలిపెట్టేశారు. వారు ఆ యేసు ప్రభువులో చూసినది దేవుణ్ణి కాదు, వారు ఆ యొక్క బోధకుల్లో చూసినది ఆ దేవుణ్ణి కాదు, వారు ఆ బోధకుల్లో చూసింది ఎవరిని? మనకి అవసరాలు తీర్చేటటువంటి ఒక సాధారణ వ్యక్తిని, మనకి అవసరాలు తీర్చేటటువంటి ఒక సాధారణ మానవుణ్ణి, మనకి అవసరాలు తీర్చేటటువంటి ఒక వ్యక్తిని మాత్రమే వారు అక్కడ గమనించి ఉన్నారు. అందుచేత మనము కూడా ఈ రోజుల్లో కూడా అశాశ్వతమైన వాటి కోసం పరిగెడుతూనే ఉంటాం. అలుపెరగని పరుగు ఈ లోకంలో సంపాదించడానికి లేదా కూడబెట్టుకోవడానికి, ప్రోగు చేసుకోవడానికి పరిగెడుతూనే ఉంటాం. కానీ అది మనకి తెలుసు, మనము దాన్ని తీసుకొని వెళ్ళము అని తెలుసు కూడా దానికోసం పరిగెడుతూనే ఉంటాం. అందుకే భక్తుడు పాడతాడు, వెళ్ళుచున్న చోట నీవు ఎరిగి ఉన్నావా, పరిగెత్తే లోకంతో నువ్వు పరిగెడుతున్నావా. ఒక్క నిమిషం ఆగు, నీ గమ్యం చవిచూడు, మరణమా జీవమా ఏలుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిగెత్తే ఈ లోకంతో నేను కూడా పరిగెత్తాలి, అదిగో వాడు పరిగెడుతున్నాడు నేను కూడా పరిగెత్తాలి, అదిగో ఆమె పరిగెడుతుంది నేను కూడా పరిగెత్తాలని ఎక్కడికో అలుపెరగని పోరాటం. కానీ అది మనకు తెలుసు, అది శాశ్వతమైన పోరాటం కాదు అని.
వెళ్ళొచ్చిన చోట మనకు తెలియకుండానే వాళ్ళు పరిగెడుతున్నారు కనుక నేను పరిగెడుతున్నాను. ఒక్క నిమిషం ఆగంటున్నాడు ఈరోజు దేవుడు. ఒక్క నిమిషం ఆగు, పరిశీలించుకో, నువ్వు పరిశీలించు. ఎక్కడ పరిగెడుతున్నావు? ఎక్కడికి వెళుతున్నావు? ఏం సంపాదిస్తున్నావు? ధనాన్ని సంపాదించుకుంటే సరిపోతుందా? 4 మేళ్ళు సంపాదించుకుంటే సరిపోతుందా? నిన్ను నలుగురు మోసుకెళ్ళే వారిని సంపాదించుకో. నీ కోసము నలుగురు కన్నీళ్ళు కాచేవారిని సంపాదించుకో. నీ కోసం ప్రార్థన చేసేవారిని సంపాదించుకో. నీ కోసము రేయింబవలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకునే వారిని సంపాదించుకో. నీ కోసము ఏర్పరిచినట్టు ఆ రాజ్యాన్ని సంపాదించుకో. ఒక్క నిమిషం ఆగు, పరిగెట్టు. అందుకే మనము రోడ్ల మీద చూస్తూ ఉంటాం. మనము కారుల్లో, బైక్లో వెళ్తున్నప్పుడు సిగ్నల్స్ ఉంటాయి. ఆగు, చూడు, వెళ్ళు. లేకపోతే ఏం జరుగుతుంది? యాక్సిడెంట్ జరుగుతుంది. నువ్వు పరిగెడుతూనే ఉన్నావనుకో, ఎవడో ఒకడో పరిగెట్టుకుంటూ వచ్చి నేను గుర్తు వేస్తాడు. నువ్వు పరిగెడుతూనే ఉన్నావనుకో, అదే వేగంగా నీవు యాక్సిడెంట్ మీట్ అవుతావు. ఒక్కసారి ఆగు, నీ సిగ్నల్ ఏంటో చూసుకో. దేవుడిచ్చినటువంటి సిగ్నల్ ఏంటో చూడు. ఆయన చిత్తం ఏంటో చూడు. ఆయన నీకు ఏమి ఎరిగిస్తున్నాడో దాన్ని తెలుసుకో. అప్పుడే నువ్వు ముందుకు వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 27వ వచనము. అశాశ్వతమైన భోజనములకై శ్రమింపబడేది. అశాశ్వతమైనటువంటి భోజనం కోసము శ్రమింపబలదు. ఈ అశాశ్వతమైన వాటి కోసం నువ్వు పరిగెడుతున్నావు, శ్రమిస్తున్నావు, నీ కష్టము వృధా అయిపోతుంది. ఎలా వృధా చేస్తున్నావు అనేది యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. యెషయా గ్రంథంలో మనము ఏ విధంగా మన యొక్క శ్రమను, మన యొక్క సమయాన్ని మనం దేనికోసం వెచ్చిస్తూ ఉన్నామో, మన యొక్క ధనాన్ని దేనికోసం వెచ్చిస్తూ ఉన్నామో, మనము వెచ్చిస్తున్నటువంటి సమయము మాది మంచిదానికేనా, దేనికోసమో, శాశ్వతమైన దానికా అశాశ్వతమైన దానికా, దేనికోసం మనం వెచ్చిస్తూ ఉన్నామనేది క్లుప్తంగా తెలియజేస్తూ ఉన్నది. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. దప్పిక కొన్న వారందరూ నీటి చెంతకు రండు, ధనము లేని వారు వచ్చి దానిని పొందుకుని ఆరగింపుడు. రండు, ధనమియ్యకనే ద్రాక్షరసమును తీసుకునండి. ఆకలి తీర్చజాలని రొట్టె మీద మీ ధనము వెచ్చింపనేలా? మీకు తృప్తి కలిగింపని దానిపై మీ వేతనము ఖర్చు చేయనేలా? మీరు నా మాట వినండి, మీకు నేను మంచి భోజనం పెడతాను, మీకు శ్రేష్టమైన భోజనం నేను మీకు ప్రసాదిస్తాను అంటూ నా మాట విని నా చెంతకు రండు, నా పలుకులు ఆలింపుడు, మీరు జీవనం పడేదురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మీరు ఆకలి తీర్చజాలని రొట్టె మీద మీ యొక్క ధనాన్ని వెచ్చిస్తూ ఉన్నారు, మీకు తృప్తి కలిగింపని దానిపై మీ యొక్క వేతనను ఖర్చు చేస్తూ ఉన్నారు, మీకు సంతోషాన్ని ఇవ్వని వాటిపై మీ యొక్క సమయాన్ని కేటాయిస్తూ ఉన్నారు, మీతో రాని వాటిపై మీరు అలుపెరగని పోరాటం చేస్తూ ఉన్నారు. ఎందుకు మీరు ఇలా చేస్తూ ఉన్నారు? ఇదిగో నా మాట వినండి, దేవుని యొక్క వాక్యం వినండి, దేవుడు బోధించినటువంటి వాక్యం వినండి, దేవుడు ప్రసాదించినటువంటి ఈ వాక్యం చదవండి. ఇదిగో నా మాట వినుడి, మీకు మంచి భోజనం లభించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు మంచి భోజనం లభించును, మీరు శ్రేష్టమైన ఆహారము భుజింతురు. మీరు మంచి భోజనం చేయడానికి, శ్రేష్టమైన ఆహారం భుజించడానికి గల చేయవలసినది ఏమిటి? మీరు ఆయన మాట వినాలి. ఒకవేళ మీరు ఆయన మాట వినకపోతే ఆయన ప్రసాదించేది మనకి దక్కదు.
వారు మనము ఈనాటి సువిశేషంలో చూసినటువంటి వారు ఆయన మాట వినలేదు, ఆయన పెట్టిన భోజనం మాత్రమే చూశారు. వారు ఆయన బోధించినటువంటి వాక్యాన్ని వినలేదు. ఆయన నోటిని వచ్చిన పలుకు వాళ్ళని వ్యాధి బాధను తొలగించినటువంటి ఆ వాక్కు వినలేదు. వారు ఆయన ప్రసాదించినటువంటి ఆ రొట్టెను మాత్రమే చూశారు. అందుకే ఆ రొట్టె కోసం వెతికి 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 వేచారిపోతూ ఉన్నారు. ఈరోజు కూడా మనము చేసే పని కూడా అంతే. ఈ లోకంలో మనం ఎటో పరిగెడుతూ ఉన్నాం. ఆ గాయకుడు అన్నట్టుగా వెళ్ళుచున్న చోట నువ్వు ఎరిగి ఉన్నావు, ఒక్కసారి పరిశీలించు, ఒకసారి ఆగు, పరిశీలించు, ముందుకు సాగిపో, నీకే తెలుస్తుంది మనం ఎటు ప్రయాణిస్తూ ఉన్నాం. అందుకే ఈ యొక్క శ్రేష్టమైన ఆహారము, ఈ యొక్క మంచి భోజనము ఎక్కడ దొరుకుతుంది అంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 30వ వచనము. అప్పుడు ప్రభు పలుకుతున్నాడు, ఈ యొక్క శ్రేష్టమైన భోజనము మాకు దొరుకుతుంది అనడానికి మాకు ఎటువంటి క్రియలు చేస్తూ ఉంటావు? అందుకే ప్రభు అంటున్నాడు, నేనే జీవాహారమును. 35వ వచనంలో ఇదిగో నేనే జీవాహారమును, ఆ శ్రేష్టమైన ఆహారము నేనే, ఆ యొక్క మంచి భోజనాన్ని నేనే. నన్ను గట్ట మీరు స్వీకరిస్తే, నన్ను గట్ట మీ యొక్క హృదయంలోనికి స్వీకరించుకుంటే, మీ యొక్క కుటుంబంలోనికి నన్ను స్వీకరిస్తే మీరు మంచి భోజనం తిన్నట్లే, మీరు జీవాహారాన్ని తిన్నట్లే, శాశ్వతమైన భోజనమును స్వీకరించినట్లే అని పలుకుతూ ఉన్నాడు. కానీ ఈ యొక్క శాశ్వతమైన దానికోసం పరిగెత్తక చాలామంది ఈ లోకంలో అశాశ్వతమైనది కోల్పోయారు. అది ఏ విధంగా అంటే రాజుల 2వ గ్రంథములో గెహజీ అనేటువంటి ఒక సేవకుడు ఎలీషా దగ్గర పనిచేస్తూ ఉంటాడు. ఎలీషా నామాను అనే ఒక వ్యక్తి కుష్టి రోగికి నయం చేస్తాడు. నామాను దానికి బదులుగా ఎలీషాకి 2 ధనం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ ఎలీషా అంటాడు, ఆ పాపపు సొమ్ము నాకు వద్దు అంటాడు. కానీ ఆ పాపపు సొమ్ము ఎప్పుడైతే ఈ యొక్క ప్రవక్త వద్దు అన్నాడో ఆయన దగ్గర పనిచేసేటువంటి గెహజీ దానిపైన కన్నువేస్తాడు. దానిపైన కన్నువేసి ఆ యొక్క నామాను వెళ్ళిపోతూ ఉండగా ఆయనకి ఎదురుగా పరిగెత్తి, మా సేవకుడు ఆ డబ్బు ఇవ్వమంటున్నాడు, ఆ ధనం ఇవ్వమంటున్నాడు అని తన ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాడు. అది గ్రహించినటువంటి ప్రవక్త ఆ నామానికి వదిలినటువంటి కుష్టు రోగము నీకు నీ కుటుంబానికి వచ్చునుగాక అని చెప్పిస్తూ ఉంటాడు. నీవు ఆస్తి మీద కన్నువేస్తూ ఉన్నావేమో, నీవు నీ కుటుంబము పొందుకున్నటువంటి ఆ యొక్క జీవము కోల్పోవడానికి అది దారితీస్తూ ఉన్నది. అదేవిధంగా మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 14వ వచనం 16వ వచనం చదువుకున్నట్లయితే అక్కడ యూదా ఇస్కారియోతు అశాశ్వతమైన 30 వెండి నాణ్యాల కోసము శాశ్వతమైన దేవుణ్ణి అమ్మేసుకున్నాడు. నేను గనక ఆ యొక్క వ్యక్తిని మీకు ఇస్తే, మిమ్ము బంధిస్తే మీకు నాకు ఏమిస్తారు అని అడుగుతూ ఉన్నాడు. వారు 30 వెండి నాణెములు దానికి బదులుగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అవి తీసుకొని శాశ్వతమైనటువంటి దేవుణ్ణి పోగొట్టుకుంటున్నాడు. మనం కూడా అంతే. ఆదివారము మీరు పనికొస్తే 200 ఎక్కువ ఇస్తాము అంటే చాలు, శాశ్వతమైనటువంటి దేవుని వదిలిపెట్టి అశాశ్వతమైన వాటి కోసం పరిగెడుతూ ఉంటాం. చివరికి ఆ యూదా ఇస్కారియోతు పని ఏం జరిగింది? ఆయన ఈ అశాశ్వతమైనటువంటి ఈ లోకంలో ఉండలేకపోయాడు. పొందుకున్నటువంటి ధనంతో ఈ అశాశ్వతమైనటువంటి లోకంలో ఈ అశాశ్వతమైనటువంటి లోకం ఇచ్చినటువంటి శోధనకి గురయ్యి ఈ యొక్క అశాశ్వతమైనటువంటి లోకము పెట్టేటువంటి బాధలకు గురయ్యి ఉరేసుకొని చనిపోయాడు. ఎప్పుడైతే మనము శాశ్వతమైన దాన్ని వదిలిపెడతామో అశాశ్వతమైనది మనతో ఆడుకుంటూ ఉంది. ఎప్పుడైతే శాశ్వతమైన దాన్ని మనము దానికి ఇంపార్టెన్స్ ఇవ్వమో అశాశ్వతమైన దాన్ని మనం పట్టుకొని మనల్ని ఇంకెక్కడికో తీసుకొని వెళ్ళిపోతాం.
అందుకే ఈరోజు మనమందరం కూడా తెలుసుకోవాల్సినది, మనం వెదకాల్సినది ఆ అశాశ్వతమైన రొట్టె కోసము కాదు, శాశ్వతమైన దేవుని కోసము, ఆయన యొక్క వాక్కు కోసం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాటి మొదటి పట్టణంలో ఇశ్రాయేలు ప్రజలు గొనుక్కొనుచున్నారు. మనం విన్న వాక్యం ఎక్కడి నుంచి తీసుకొనబడింది? ఈరోజు మొదటి పట్టణము నిర్గమకాండము. నిర్గమకాండములో ఇశ్రాయేలు ప్రజలు గొనుక్కొనుచున్నారు. దేని గురించి కొనుక్కొనుచున్నారు? వారికి ఆహారం దొరకలేదని, వారికి తినడానికి ఏమీ లేదని కొనుక్కొనుచున్నారు. ఆ కొనుక్కోవడంలో ఆ శాశ్వతమైనటువంటి దేవుని కృపను కోల్పోతూ ఉన్నారు. ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు నిన్ను సముద్రాన్ని దాటి తీసుకుని వచ్చాడే, అది గుర్తులేదా? ఎడారిలో నీకు అలుపెరగని ప్రయాణాన్ని ఇచ్చాడే, గుర్తులేదా? నీకు నీరు లేనప్పుడు నీరు ఇచ్చాడే, గుర్తులేదా? మరి ఆహారాన్ని ఇవ్వలేడా? దానికే కొనుక్కోవాలా? కానీ వారు అవన్నీ కూడా మర్చిపోయారు. ప్రభువు చేసినటువంటి అద్భుత క్రియలను మర్చిపోయారు. కానీ వారికల్లా కావాల్సిందల్లా ఆహారము. వారు దానికి బదులుగా తిరిగి మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నారు. అక్కడే బాగుండు, మేము అక్కడున్నప్పుడే మాకు మంచి ఆహారం దొరికేది, మేము అక్కడున్నప్పుడే మాకు కడుపు నిండా మంచి భోజనం దొరికేది, ఈ ఎడారిలోకి మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అని ప్రవక్తను ప్రశ్నిస్తూ ఉన్నారు. చంపడానికి ఆయన వాగ్దాన భూమికి నడిపిస్తాడా మిమ్మల్ని? వాగ్దాన భూమికి తీసుకెళ్తున్న ప్రభుని నమ్మకుండా ఆ క్షణానికి వచ్చినటువంటి ఆకలిని నమ్ముకొని వారు ప్రభువుని దూషిస్తూ ఉన్నారు. వారు దేనికోసం మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళాలనుకుంటూ ఉన్నారు? సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనము. అక్కడ ఏం దొరుకుతుందని వెళ్తున్నారు? ఈ ఎడారిలో వారికి ఏం దొరకట్లేదని వాళ్ళు అక్కడికి పరిగెడుతూ ఉన్నారు. ఇశ్రాయేలులకు పయనించు అనే దేశములకు వారికి మాంసముపై కోరిక పుట్టింది. అందుకోసము వారు ఐగుప్తునకు మళ్ళీ తిరిగి వెళ్ళడానికి నిశ్చయించుకుంటూ ఉన్నారు. చదవండి. ఇశ్రాయేలీయులను మౌలిక మాంసము దొరకదు కదా అని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు, నిష్ఠురోగులైపోయారు. వారు ఇంకా దొరకదు అనుకుంటున్నారు. 5వ వచనము. మేము ఐగుప్తులో ఉండగా అక్కడ చేపలు దొరికేవంట, చేపలు ఉచితంగా దొరికేవంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే ఈ మధ్య కూరగాయల రేటు ఎక్కువైపోతున్నాయి. వారు దేనికోసము? అక్కడ దొరికినటువంటి దోసకాయ కోసమో, అక్కడ దొరికినటువంటి పుచ్చకాయ కోసమో, ఉల్లి వెల్లుల్లి వీటి కోసమే ఆలోచిస్తున్నారే తప్ప ముందుకు సాగిపోయి వాగ్దాన భూమికి చేరుకుంటే మనకు తేనెలు పాలు ఊరేటువంటి భూమిని వసుకుతాడని అది మర్చిపోయారు. వాళ్ళకి కావాల్సిందల్లా ఏంటి? ఆ రోజుకి మాకు కావాల్సిన దోసకాయ కావాలి, ఆ రోజుకు మాకు కావాల్సిన ఉల్లిపాయ కావాలి, ఆ రోజుకు మాకు కావలసినటువంటి మాంసము కావాలి, ఆ రోజుకు మాకు కావలసినటువంటి ఆ యొక్క ఈ లోకంలో దొరికేటువంటి ఈ కందగడ్డలు మాత్రమే వాడు ఆలోచిస్తున్నారే తప్ప వారు ముందుకు సాగిపోతే ఇంకా గొప్పది దొరుకుద్దన్న ఆలోచన మటుకు వారిలో లేదు. దీనికోసం వారు కొనుక్కొనుచున్నారు. ఎడారికి మమ్మల్ని ఎందుకు తీసుకొని వచ్చి చంపడానికా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. నిన్ను ఒక గొప్ప జనసమూహంగా చేయాలనుకున్నటువంటి దేవుడు ఎడారికి తీసుకెళ్ళి చంపివేస్తాడా? ఆ రోజు నీకు ఒక పరీక్ష ఎదురవచ్చేమో, ఒక కష్టం రావచ్చేమో, ఒక బాధ రావచ్చేమో. ఆ కష్టంతో బాధతో నీవు దేవుణ్ణి ద్వేషిస్తున్నావేమో. గుర్తుపెట్టుకో, ఆ కష్టాన్ని ఎదురు వెళ్ళినప్పుడు మనము ఒక గొప్ప కార్యాన్ని చూడబోతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు కష్టమో అని యేసు ప్రభు ఆ సిలువ మోయకపోతే ఆ సిలువ ఈరోజు మనకు సిలువ గుర్తు అయ్యేదా? నాకు కష్టము అని కొరడా దెబ్బలు పొందకపోతే ఈరోజు ఆయన రక్తం ద్వారా మనం కడగబడే వాళ్ళమా?
ఆయన కష్టము, నేను సిలువను మొయ్యను, లేకపోతే ఈ కలవరి యాత్ర నేను చెయ్యలేను అంటే ఈరోజు మనము పుణ్యాత్ములుగా ఉండగలమా? కష్టం వెనకాల మనకు చాలా గొప్ప విషయము దాగి ఉంది, చాలా మహిమ దాగి ఉంది. నీ యొక్క దుఃఖము ఆయన మహిమగా మార్చుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు 2వ పట్టణంలో పునీత్ పౌలు గారు పలుకుతూ ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు. ఒకవేళ నీవు శాశ్వతమైనది ధరించాలి అంటే, శాశ్వతమైన జీవాన్ని కోరుకోవాలి అంటే నీ యొక్క పాత జీవితాన్ని వదిలిపెట్టాలి. నీ యొక్క పాత జీవితాన్ని వదిలిపెట్టాలి. నీ యొక్క పాత స్వభావాన్ని వదిలిపెట్టాలి. నీ యొక్క పాత జీవించినటువంటి ఆ క్రియలన్నింటి వదిలిపెట్టాలి. చేస్తున్నటువంటి పనులను వదిలిపెట్టాలి. శాశ్వతమైన దాన్ని కోరుకోవాలి. క్రీస్తు యేసులో నీవు ఎదగాలి అని కోరుకుంటున్నాడు. అందుచేత మనము లూకా శుభవార్త 18వ అధ్యాయం 1వ వచనం చూసుకున్నట్లయితే, జక్కయ్య అప్పటి వరకు ఒక సుంకరిగా ఉండి, అప్పటి వరకు ఒక పన్ను వసూలు చేసుకున్న మనిషిగా ఉండి, ప్రభువుని ఎప్పుడైతే ఆయన దర్శించుకున్నాడో, ప్రభువుని ఎప్పుడైతే ఆయన స్వీకరించుకున్నాడో ఆయన ఇంటికి, ఆ నేడే ఆ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువుని ఎప్పుడైతే ధరిస్తావో, ప్రభువుని ఎప్పుడైతే స్వీకరిస్తావో, ఆ శాశ్వతమైనది కోల్పోయి నువ్వు శాశ్వతమైన దాన్ని పట్టుకుంటావు. అదేవిధంగా లూకా శుభవార్త 23వ అధ్యాయము 41వ వచనం చూసుకున్నట్లయితే, అక్కడ ఒక మంచి దొంగను మనం చూస్తూ ఉంటాము. యేసు ప్రభు సిలువకు అటువైపు ఇటువైపు ఒకవైపు ఒక మంచి దొంగను చూస్తూ ఉంటాం. ఆయన ఈ లోకాన్నంతా వదిలిపెట్టి, ప్రభువా నీతో పాటు నాకు కూడా నీ యొక్క లోకాన్ని ప్రసాదించవా, నీవు నీ లోకానికి వెళ్ళినప్పుడు నన్ను కూడా గుర్తించుకోవా అని ప్రభువుని స్వీకరించినప్పుడు ఆయన అశాశ్వతమైన ఆ మరణాన్ని వదిలిపెట్టి శాశ్వతమైన దొరుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనందరం కూడా ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని. కృపగల తండ్రి, దయగల మా దేవ, నీ బంగారు పాదములకు లెక్కలేని వందనములు, స్తోత్రములు తండ్రి. ఈరోజు ప్రభా నీ ఇచ్చినటువంటి వాక్యం ప్రకారం ప్రభా ఎంతోమంది ప్రజలు దేవుని వెతుకుతూ వచ్చారు, ప్రభుని వెతుకుతూ వచ్చారు. కానీ వారు అశాశ్వతమైన రొట్టె కోసం వచ్చారే తప్ప ప్రభు వస్తున్నటువంటి ఆ యొక్క స్వస్థత కోసము కాదు, ప్రభు వస్తున్నటువంటి ఆ యొక్క శక్తి కోసం కాదు, ప్రభు ఇచ్చేటువంటి విడుదల కోసం కాదు, కేవలం రొట్టె కోసం మాత్రమే వారు వెతుకుతూ వచ్చారు. ఈరోజు వాక్యం పలుకుతుంది, ఒకవేళ నేను ఆధ్యాత్మిక భోజనం కావాలి అంటే నా యొక్క పాత జీవితాన్ని విడనాడి క్రీస్తులో నూతన జీవితాన్ని ప్రారంభించాలి. ఇప్పటి వరకు ఈ లోకంలో వాళ్ళు వీళ్ళు పరిగెడుతున్నారని నేను కూడా ఈ లోకంలో పరిగెడుతున్నానేమో, అశాశ్వతమైన వాటి కోసం నేను శ్రమిస్తూ ఉన్నానేమో. ఇదిగో ప్రభా, ఈరోజు నీవిచ్చినటువంటి వాక్యం ప్రకారం నిన్ను స్వీకరించుకొని నీలో నూతన జీవితాన్ని పొందుకొని శాశ్వతమైన వాటి కోసం మేము పరిగెత్తేలాగా ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా, ఈనాడు ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలు గొనుక్కున్నట్లుగా నేను కూడా నా కష్టాల్లో, బాధల్లో, వ్యాధుల్లో ఎన్నోసార్లు ప్రభా గొనుకుతూ సనుగుతూ, ఏంటి ఈ జీవితము, ఈ జీవితం ఉంటే ఏంటి, పోతే ఏంటి, ఈ జీవితం నాకు ఎందుకు అనే ఆలోచనలతో ప్రభా నేను నిన్ను దూషించుకున్నానే. ఇదిగో ప్రభా, నా కష్టం వెనకాల నీ మహిమ ఉందని నేను ఈరోజు తెలుసుకున్నాను. నా యొక్క సిలువ వెనకాల పునరుత్థానం ఉందని నేను తెలుసుకుంటున్నాను ప్రభా. నా యొక్క బాధ వెనకాల నీవు గొప్ప కార్యాలు చేస్తావని ఈరోజు తెలుసుకున్నాం ప్రభా. ఇదో ప్రభా, ఈరోజు జక్కయ్య
శాశ్వతమైన దాన్ని పట్టుకొని అశాశ్వతమైనటువంటి దాన్ని వదులుకున్నాడు. అందుకే ఆ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. మేము కూడా శాశ్వతమైన నిన్ను పట్టుకొని అశాశ్వతమైన వాటిని వదులుకొని ప్రభా, మా ఇంటికి నేడే ఈరోజే మాకు రక్షణ వచ్చునుగాక. నేడే మా ఇంటికి నీ యొక్క విడుదల వచ్చునుగాక. నేడే మా ఇంటికి నీ వచ్చిన ఆశీర్వాదాలు పొందుకునుగాక. నేడే మా ఇంటికి నీ వచ్చినట్టు దీవులు నిండుగా కురియునుగాక. నేడే మా ఇంటికి నీ వచ్చినట్టు వరాలు ఫలాలతో నింపబడి ఫలించేటువంటి వృక్షంలాగా మా ఇల్లు ఉండేలాగా ఆశీర్వదించుగాక. ఈ మా మనవిలాంటిని మా నాథుని యేసుక్రీస్తు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరం లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును ఇతరు పవిత్ర ఆత్మ వలన గర్భమే కన్నెబడి పుట్టెను. పోన్స్ పిలాతుని కారణంలోనే పాటుపడి శిలువగా కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళంకు దిగి గుడునాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకములకు ఎక్కి సర్వశక్తిగల దేవుడైన సర్వేశ్వరుడి కుడి పక్కన కూర్చొని ఉన్నారు. అక్కడి నుండి జీవించి వారులకు చనిపోయిన వారులకు తీర్పు చేయటకు వచ్చెను. పవిత్ర ఆత్మ విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభలు పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపు విశ్వసిస్తున్నాను. శారీరక ఉత్థానం విశ్వసిస్తున్నాను. నిత్య జీవం విశ్వసిస్తున్నాను. నా జీవితము చేకొనుము మోదముతో, చేకొనుము మోదముతో, కారుకగా నా సర్వము, కారుకగా నా సర్వము, అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము, సకల జగత్తుకు జ్యోతిగా నన్ను నిలుపుము స్వామి, నిలుపుము స్వామి, సకల జగత్తుకు జ్యోతిగా నన్ను నిలుపుము స్వామి, నిలుపుము స్వామి, కరుణా సేవ సహనము నాలో పెంచుము స్వామి, పెంచుము స్వామి, అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి కల్పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపము. నామస్తుతి మహిళ కొరకును, మా ప్రయోజన కొరకును, నా పవిత్ర శ్రీసభ ప్రయోజన కొరకును, మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుదుగాక. ఓ ప్రభువా, మేము తీసుకొని వచ్చిన ఈ కానుకలను పవిత్రమనర్పము. మేము అర్పించి ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు యోగ్యమైన శాశ్వత అర్పణముగా రూపొందించుకొనుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు
నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించెను. శిలువ మీద వేదనలొంది నిత్య మరణము నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారి నుండి పునరుత్థానముంది మాకు శాశ్వత జీవమును ప్రసాదించెను. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా హోసానా 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 హోసానా. స్వర్గవాసులందరితో దూతల స్తుతిగానముతో హోసానా 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 హోసానా. ధన్యులు ప్రతివారును విశ్వసింపగా దేవుని నామమున పిలిచియుండగా. ధన్యులు ప్రతివారును విశ్వసింపగా దేవుని నామమున కీర్తినందగా. నదులను సెలయేరులను గాలియును మేఘమును, నదులను సెలయేరులను గాలియును మేఘమును భూలోకవాసులకు స్తుతులు పాడుగా. భూలోకవాసులకు స్తుతులు పాడుగా. హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా కానికలను పరిశుద్ధపరచే బ్రతిమాలుచున్నాను. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నీ చేతిలో రొట్టెలు నీనయ్యా, వీరువు యేసయ్యా. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా
రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నీ చేతిలో పాత్రలు నీనయ్యా, కడుగు యేసయ్యా. ఇది విశ్వాస రహస్యము. మార్చేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ప్రభు, ఆ ప్రపంచం అంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఈ రోజున ముఖ్యముగా బలి పూజలు అర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు పేరున ఆశీర్వదించము. వారి యొక్క ఉద్దేశములన్నిటినీ కూడా నెరవేర్చము. ముఖ్యముగా వాయనాడు ప్రజల కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తూ ఉన్నా. అలాగే మా స్నేహితులందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. ముఖ్యంగా ప్రభువా, మా విచారణలో పనిచేసినటువంటి ప్రతి గురువును కూడా పేరు పేరున దీవించమని, ఇంతకు ముందు ఉన్న విచారణ, ఇప్పుడు ఎవరెవరైతే ఈ విచారణలో పనిచేసిన ఫాదర్స్ అందరినీ కూడా ప్రభువా, వారందరికీ కూడా మంచి ఆరోగ్యంతో ఇంకా ఎంతోమందికి నీ సేవ చేసే కృప, జాన్ మరియు వియాన్య గారిలాగా మారే కృప మా ఫాదర్స్ అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లి మరియ మాతతోను, ఆమె భర్త యొక్క పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తులతోను, పునీత జాన్ మరియు వియాన్య గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములు అందరితోను మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. లేచి నిలబడి మన ప్రభువు నేర్పించినటువంటి ప్రార్థన, ఆ పరలోక ప్రార్థన గొప్ప దేవుడు మనకు నేర్పించాడు. పరలోకం మీద పూర్తి విశ్వాసం ఉండాలి అని, ప్రభు మీద పూర్తి నమ్మకం ఉండాలి అని ఆ రోజు పరలోక ప్రార్థన వాళ్ళ శిష్యులందరికీ కూడా నేర్పించినటువంటి ప్రభు, ఈ రోజున మనము కూడా కొన్ని సందర్భాలలో మన విశ్వాసాన్ని కోల్పోయాం. అవిశ్వాసంతో ప్రభు సన్నిధికి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉండి ఉండొచ్చు. ఈ రోజున గొప్ప దేవుడు ఆ అవిశ్వాసం అంతటిని కూడా తీసివేసి
విశ్వాసాన్ని మనందరి జీవితాల్లో బలంగా ఉంచాలి అని 2 చేతులు పైకి లేపి పరలోక ప్రార్థనను జపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేడు అనుగ్రహింపు. మా యొక్క అప్పటి వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధనయందు ప్రవేశింపనివ్వక అన్నిటిలో నుండి రక్షించండి. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏదైనా నిరంతరం మీరే అధికారం, మీరే అధికారం, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఈ ఆత్మతో ఉండుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించండి ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించండి ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించండి ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. మనందరి జీవితాలలో కూడా శాశ్వత భోజనముగా ఆయనే వచ్చినటువంటి గొప్ప దేవుడు. ఈరోజు మనం అశాశ్వతమైన దాని కొరకు కాకుండా శాశ్వతమైన ప్రభు కొరకు పాటుపడాలి, పరిగెత్తాలని ప్రభు చెప్తూ ఉండగా ఆ ప్రభు ఏర్పాటు చేస్తున్న విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా వెంట ప్రవేశించు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును.
20వ వచనం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమవరములతో నీవు నూతనీకరించు వారితో నీవుండి నీ నిత్య సహాయమును అందించుము. నీ నిరంతర ఆదరణము ద్వారా వారిని నిత్య రక్షణమునకు పాత్రులను చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మందరిని దీవించి ఆశీర్వదించి భద్రముగా కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. తర్వాత జయ జీవో